సో, అయితే ఈ లోపలికి రా చెప్తా హ్మ్. టైటిల్ ఇందాక చెప్పుకున్నట్టు అటెన్షన్ డ్రా చేసింది. బట్ ఏంటంటే ఇది కొంచెం కొంతమందికి హార్డ్‌గా అనిపిస్తది. కొంతమందికి డబుల్ మీనింగ్ డైలాగుల్లో కూడా అనిపిస్తది. అసలు ఈ టైటిల్ ఎగ్జాక్ట్ జస్టిఫికేషనేనా కథకి? యాక్చువల్లీ మనం మామూలుగా చిన్న చిన్న పదాలు డైలీ లైఫ్‌లో వాడుతూ ఉంటాం. హ్మ్. కానీ దాన్ని ఒక సందర్భం వాడటం వల్ల వాటి మీనింగ్ మారిపోతూ ఉంటాయి. సో, లోపల రా చెప్తా అనే పదం హ్మ్. రకరకాల సందర్భంలో రకరకాల మీనింగ్‌నిస్తుంది నేను చూస్తే. అంటే అబ్జర్వ్ చేశాను నేను. ఓకే. అదే చెప్పా కదా కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో మనం ప్రేమగా పిలిచినప్పుడు లోపలికి రా చెప్తా అన్నప్పుడు ఒక గారాబం కనబడుతుంది. అవును. లోపల రా నీ సంగతి చెప్తా అంటే ఆడు కొడతాను రమ్మన్నాడు. మన ప్రభాస్ కూడా అదే. ఏ కమ్ టు మై రూమ్ ఓహ్! లోపల రా చెప్తానే ఓమ్ అన్నాడు. కమ్ టు మై రూమ్. దట్ ఈస్ లోపల రా చెప్తానే అని ఇంగ్లీష్‌లో అన్నాడు ఆయన. సో, దాంట్లో మనకు తెలిసిపోతుంది ఆడు అయిపోతాడని. ఓకే. సో, అలా ఇట్స్ లైక్ ఒక అమ్మాయి అంటే మీరన్నట్టు ఆ ఫీలింగు. లోపల రా చెప్తా అంటే ఇక చాలామందికి చూసారా ఈ మైండ్ సెట్‌లో 90% పీపుల్‌కి ఇది ఇలాగే అర్థమవుతుంది.